ఉన్నారు, మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడేదే డైవర్షన్ పాలిటిక్స్. 2 నెలలకు ఒకసారి మా పార్టీ పైన అవినీతి ఆరోపణలు, ఒకసారి మేడిగడ్డ కుంగిందంటారు, విద్యుత్ కొనుగోళ్ల కమిషన్లు అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇప్పుడు కొత్త డ్రామాకు తెరదీసిండ్రు, కేటీఆర్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అమ్మా, నువ్వు మాట్లాడే ముందు ఒక మహిళగా ఆలోచించు. ఇటువంటి ఆరోపణలు చేసే ముందు సాటి మహిళా కుటుంబాలలో ఎంత ఆవేదన చెందుతారు, ఎంత ఆందోళన చెందుతారు, ఆ కుటుంబాలు ఏ తీరుగా అల్లకొల్లలం అవుతుందని ఆలోచించవలసినటువంటి నైతిక స్పృహ నీకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా సమస్యలు పట్టించుకోవు, నీ డిపార్ట్మెంట్ సమస్యలు పట్టించుకోవు, సాటి మహిళల సమస్యలు పట్టించుకోవు. మీరు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏదో ఒకటి కూడా నెరవేర్చకుండా ఈరోజు మా పార్టీ పైన, మా నాయకుని పైన మరి అసత్య ఆరోపణలు చేస్తే మహిళా లోకమంతా తిరగబడతారు, ఖబర్దారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలందరూ కూడా పండుగ చేసుకునే పరిస్థితి లేదు. వారి కుటుంబాలలో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా బేషరతుగా నువ్వు చేసినటువంటి ప్రకటనలకు ఉపసంహరించుకొని రాబోయే రోజులలో ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకుండా మీ శాఖ పైన దృష్టి పెట్టి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలు అమలయ్యే విధంగా చేయాలి తప్ప ఇటువంటి అసత్య ఆరోపణలు చేయొద్దు, ఖబర్దారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదో క్షమాపణ చెప్పని అంటున్నావు, అంత అహంకారం పనికిరాదు. ప్రజాస్వామ్యంలో హెచ్చు తగ్గులు ఉండాలి. ఒకవేళ నోరు దాటినటువంటి మాట ఏమైనా తప్పు దొర్లితే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తూ సవరించుకోవాలంటే సవరించుకోవాలి. అంత నిమిత్త జ్ఞానం నీకు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి క్షమాపణ చెప్పాలి, లేకుంటే మహిళా లోకమంతా కూడా తిరగబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు సోదరులు నరేందర్ గారు మాట్లాడుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రి సోదరి కొండా సురేఖ గారు అనాలోచితమైనటువంటి మాటలు, ప్రజలను బాధపెట్టే విధంగా, ముఖ్యంగా మహిళలను బాధపెట్టే విధంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని వారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. మీరు ఆరోపణ చేసినటువంటి మాటల మీద నిలబడతారా, లేకుంటే క్షమాపణ చెప్తారా? నిలబడితే నిరూపించండి. మీ దగ్గర ఏమైనా సబూత్ ఉంటే నిరూపించండి. నిరూపించడం కాదు, నాతోటి కాదు అనుకున్నప్పుడు క్షమాపణ చెప్పండి. కానీ పుష్ప సినిమాల డైలాగులు లెక్క తగ్గేదే లేదంటే ఆ పుష్ప సినిమా తీసినటువంటి హీరోనే ఈరోజు నీపై ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం ఇండస్ట్రీ అంతా కదిలింది. ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే మహిళలందరూ కూడా మీకు అంత చిన్న చూపుగా కనబడుతున్నారా అని. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆదర్శవంతంగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి, గౌరవమైనటువంటి మాటలు మాట్లాడాలి. మరి ఈ మూడిట్లలో మీరు ఏ దానికి కూడా మీరు మాట్లాడినట్టుగా కనబడతలేదు. దానికి ఉదాహరణ కూడా నేను చెప్తాను. మొట్టమొదటిగా సమంత ఫోన్ యొక్క ట్యాపింగ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని విడదీసిల్లని చెప్తారు. నిన్ననేమో నాగార్జునకే చెప్పి సమంతను రమ్మన్నారని చెప్తారు.
6 నెలల క్రితం ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లేస్లో సెంట్రల్ జైలు ఉండాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఊరుకొసకు ఉండాలని చెప్తారు. ఈ గతి తప్పిన ఆలోచన విధానము, మాటలు, మీ ధోరణి అంతా చూస్తే మీ మాటకు విలువ లేదు, మీ మాటకు విలువ లేదన్నది ఈరోజు తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఉండాలి, ఓ గౌరవం ఉండాలి. మహిళా ప్రతినిధిగా ఉన్నప్పుడు వారి గౌరవాన్ని కాపాడాలి. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి ఎంగిలి పూల బతుకమ్మ రోజు మహిళలందరూ సంతోషంగా ఉన్న సమయంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అందరి మనసులను కదిలించింది. మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం మేము, 2014లో దానికంటే ముందు మీరు వైఎస్ఆర్ ఫాలోవర్గా ఉండి మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యారు. ఆయన పోగానే వాళ్ళ కొడుకును విషప్రయోగం చేసి విషం మాటలు మాట్లాడి ఆయనను బొందబెట్టే ప్రయత్నం చేశారు. మరి రాజకీయాల నుంచి అన్ని రాజకీయ పార్టీల వంత అయిపోయిందని అనుకుంటే 2014లో కేటీఆర్ గారు, చాలామందికి నిజం తెలియదు, కేటీఆర్ గారే తెలంగాణ ఉద్యమకారుల మీద మీరు రాళ్ళు రువినా కానీ కేసీఆర్ గారు గొంగలి పువ్వులైనా ముద్దాడతామని చెప్పి ఆ రోజు ఉద్యమకారుడైన నన్ను మనందరం కూడా కలుపుకోపోవాలని చెప్పి నన్ను ఆపి టికెట్ మీకు ఇచ్చిళ్ళు. దానికి నిలువెత్తు సాక్ష్యం మా వినయాన్ని. మరి నీకు కేసీఆర్ కుటుంబం మళ్ళీ రాజకీయ జీవితాన్ని ఇచ్చి మిమ్మల్ని జీవం పోస్తే ఆ రోజు నీ నోటికుంటూ వచ్చినటువంటి మాటలు, కేటీఆర్ గారు చాలా గొప్పోడు, చాలా మంచి మనస్తత్వం ఉన్నాయనే అని గొప్పగా మాట్లాడినటువంటి నీ యొక్క మాటల తీరు ఈరోజు ఎక్కడ పోయిందని కూడా నేను అడుగుతున్నాను. ఆ రోజు నీకు తెలియలేదా కేసీఆర్ కుటుంబం గురించి, కేటీఆర్ కుటుంబం గురించి? మరి ఆ రోజున కేటీఆర్ కుటుంబాలు నీకు పనిచేసినాయి కానీ ఈరోజు కనబడతలేదా? వాళ్ళ క్యారెక్టర్స్ తెలియదా? తెలియంది ఎట్లా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద నువ్వు కాంటాక్ట్ చేసినావు, ఏ విధంగా 5 సంవత్సరాలు కొనసాగినావని కూడా ఈరోజు మిమ్మల్ని అడగడం జరుగుతున్నది. కేసీఆర్ కుటుంబానికి ఒకటే తెలుసు, వేలాది లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే తప్ప, కుటుంబాలను నిలబెట్టడమే తప్ప, కుటుంబాల యొక్క తాలిబొట్లు తెంపే సంస్కృతి కేటీఆర్ కుటుంబానికి లేదని కూడా ఈ సందర్భంగా నిన్ను అడగడం జరుగుతున్నది. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, ఈరోజు రాష్ట్రంలో హైడ్రా అనే ఒక డ్రామా కంపెనీని తీసుకొచ్చి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎంఎస్ నగర్ కానీ, సంతోష్ మాత కాలనీ కానీ, అదేవిధంగా కేఎల్ మహేంద్ర కాలనీకి నోటీసులు వచ్చినాయి. దాని మీద ఇప్పటివరకు మీరు స్పందించలేదు. ఎవ్వనికి వాడు మా కర్మరా అనుకొని కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ కాపీలు తెచ్చుకున్నారు. స్థానిక శాసనసభ్యురాలుగా మంత్రిగా నువ్వు చేసింది ఏంటిది? మీరు మంత్రి అయిన దగ్గర నుంచి ఈ ప్రాంతానికి మీరు సాధించి పెట్టింది ఏంటిది? దాని వైపున అడుగులు వేయండి. పనిచేసే విధానం ఒక పద్ధతి ఉంటుంది, ఆ విధానంలో మీరు లేరు. ఆ విధానంలో లేకుండా మీరు ఎందుకు గజిబిజి అవుతున్నారో, గాబరవుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రజలకు అందుబాటులో లేరు, అదేవిధంగా పరిపాలనలో కూడా ప్రాపర్గా లేదు, అదేవిధంగా మీ మాట తీరు కూడా బాగలేదు. మరి వాళ్ళ కేటీఆర్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి నాయకుడు, భారతదేశం గౌరవించే నాయకుడు. ఇవాళ రాష్ట్రంలో ఆయన యూత్ ఐకాన్, వేలాది మందికి సాకారం చేసినటువంటి నాయకుడు. మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని నేను పెద్దదాన్ని అవుతాను నువ్వు అనుకుంటే మాత్రం ఆకాశం మీద ఉమ్మితే, సూర్యుని మీద ఉమ్మితే నీ మీదనే పడుతుంది తప్ప ఎవరి మీద పడదు. ఇవాళ భారతదేశంలో వైవాహిక జీవితంలో ఒక గౌరవం ఉన్నది భారతదేశంలో. అటువంటిది మామకు ఫోన్ చేసి కోడలను పంపమనడం, అదేవిధంగా కోడలను పంపే పద్ధతి మామకు ఉంటుందా? ఎటువంటి మాట్లాడుతున్నారంటే ఒక మహిళగా సమంత గారు ఈరోజు నన్ను ట్వీట్ ద్వారా వేడుకుంటున్నారు, నన్ను లాగకండి అని వేడుకుంటున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇవాళ ఎందుకు ఆ పరిస్థితులు తీసుకొచ్చిళ్ళు? మీరు కూడా మహిళనే కదా, ఎందుకు అగౌరవపరుస్తున్నారు? మా పార్టీ నుంచి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వారు చాలా స్పష్టంగా చెప్పారు, మా సోషల్ మీడియాలోనే అది నిజంగా కూడా చింతిస్తున్నాము, అది ఏ విధంగా జరిగిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి,
మేము కూడా చర్యలు తీసుకుంటామని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మీరేం చేశారు? మీరు దాన్ని బోడగుండుకు మోకాలకు చుట్టి దాన్ని ఇంకా తిప్పుతూనే ఉన్నారు. మీకు పని చాలా ఉన్నది. మీకు మహిళలకు ఇవ్వాల్సిన 2500 ఏమైనాయని మిమ్మల్ని అడుగుతున్నాం. అది ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురండి. అదేవిధంగా తులం బంగారం ఏమైందని మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురండి. అదేవిధంగా మహిళా వృద్ధురాళ్ళు ఉంటారు, వాళ్ళకి 4000 ఇస్తా అన్నారు. అది ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురండి. మీరు చేయాల్సిన పనులు పక్కకు పెట్టి మభ్యపెట్టి ఏదో విధంగా కాలం గడుపుతామంటే ఇది అధునాతనమైనటువంటి కంప్యూటర్ యుగం. ఇది మీ అవుట్డేటెడ్ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. ప్రజలంతా చాలా జాగృతి అయి ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చైతన్యవంతమైనటువంటి మహిళలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మీరు అడిగిన ప్రతిదానికి స్పష్టంగా చెప్తాం. నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా చివరిగా ఒక మాట చెప్తున్నాను. మీరు మాట మీద నిలబడతారా, సబూతు చూపిస్తారా, లేకుంటే మాట వెనుకకు తీసుకుంటారా, తీసుకోకుండా క్షమాపణ చెప్తారా? లేకుంటే మీరు తగ్గేది లేదు కాదు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ శాసనసభ్యునిగా మేము కూడా తగ్గేది లేదు. నీ యొక్క విధి విధానాలు, నీ తీరుతెన్నులు, నీ ప్రవర్తన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ మాట తీరు, పద్ధతి, ప్రవర్తన మార్చుకోకుంటే నువ్వు సంబంధించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానికంటే 1000 రెట్లు సంపాదించే కార్యకర్తలు, మహిళలు మా పార్టీలో ఉన్నారు. సరైన సమాధానం కూడా చెప్తారు. మేము ఒకటే కోరుతున్నాం, సంవత్సరం కాలం తర్వాత మిమ్మల్ని ప్రశ్నించాలి. మీ యొక్క పని విధానానికి ఒక ఏడాది టైం ఇవ్వాలని ఆగినాం. మీకు ఆ ఓపిక లేదు. మీరు అడ్వాన్స్గా డక్అవుట్ అయ్యిళ్ళు, సెల్ఫ్ గోల్ అయ్యిళ్ళు, 6-7 నెలలకి ఆగమాగం అయ్యిళ్ళు, మిమ్మల్ని తీవ్ర వ్యతిరేకత చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా మీ పరిస్థితి ఏందన్నది కూడా తెలుసు. ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరూ బేబేలు ఎత్తిపోతున్నారు, భయాందోళనకు గురి అవుతున్నారు. ఎక్కడా నీ పరిపాలన విధానం, ఎక్కడా మహిళలకు గౌరవం ఉంది, ఎక్కడ మహిళలను పూజించబడే పద్ధతి ఉన్నది? నువ్వు రాష్ట్ర మహిళగా నువ్వు సూటిగా ఇంత పెద్ద మాట అన్నందుకు నీకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలన్నది మేము కూడా ఒక బీసీ మహిళగా నీకు ఇప్పటికీ గౌరవిస్తున్నాము. మీరు తగ్గుతారా లేకుంటే ఇదే విధంగా పోతారా అనేది నిర్ణయించుకోండి. తర్వాత రాష్ట్ర మహిళలందరూ కూడా చెప్తున్నాం, ఇతర రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నాం, తాను చేసినటువంటి ఆరోపణకు నిలబడుతుంది అంటే నిలబడమని చెప్పు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. నిలబడమని చెప్పు. నిలబడకుంటే క్షమాపణ చెప్పమని, లేకుంటే మాటలను వాపసు తీసుకోమని చెప్పు. ఇటువంటి పద్ధతి కేటీఆర్ గారి మీద వేస్తే నేను పెద్దదాన్ని అని అనుకుంటే మాత్రం నువ్వు చాలా నీ రాజకీయంగా నీది నువ్వే క్లోజ్ చేసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా మీకు ఒకటే చెప్తున్నాం, మేము వెనకటేళ్ళ గుర్రం ఎక్కినాం, మేము ఐసా పైసా అనుకుంటే ఈ కాలంలో భయపట్టోడు ఎవ్వలేడు. ఈ కాలంలో బరాబరిగా మిట్టిమే మిట్టి ముట్టిమే ముట్టి అన్నీ ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్. ఇప్పుడు సోదరులు సుదర్శన్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు, ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే ఏదో అభూత కల్పనలతోని ఎదురుదాడి చేస్తుడు అలవాటు. సురేఖే కాదు, కాంగ్రెస్ నాయకులకు అలవాటు. ఇటువంటి ఎదురుదాడులకు భయపడేది కాదు. ఏమున్నా కూడా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ మాని ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టండి. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దానికి సరైన రీతిలో అమలేదని చెప్పండి. కానీ ఇటువంటి ఏదో బ్లాక్మెయిల్ చేస్తూ ఇవన్నీ చేస్తే భయపడేది కాదు. వ్యక్తిగతంగా విమర్శించుగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుడు ఇది చూపెట్టుడు అది చూపెట్టు చేసుకోమని చెప్పండి. మీరు మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. పబ్లిక్ ఇష్యూల మీద దేనికి స్పందించలేదో మీరు చెప్తే
ఆ? ఎందుకు స్పందించలేదు? మంత్రి గారి అనుచరులు పోలీస్ అధికారులు ఏదైతే ఉందో ఈరోజు మీరు అన్న వ్యక్తి యొక్క గన్మేన్లను కూడా తీసేసి, అది పోలీస్ డిపార్ట్మెంటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అదేవిధంగా మీ పత్రికా సోదరులందరూ కూడా దాన్ని వేలెత్తి చూపించిళ్ళు. మేము కూడా క్వశ్చన్ చేసినాం, మీకు కావాల్సిన వీడియోస్ కూడా పంపిస్తాం. మేము కూడా పరిపాలన ఇప్పుడు కూడా చెప్పాను, నేను మీ గుండా రాజ్యం పరిపాలన ప్రాపర్గా లేదని కూడా చాలా క్లారిటీగా చెప్పాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజాక్షేత్రంలో ప్రజలు నీకు ఓటేసినందుకు పరిపాలన సవ్యంగా లేనప్పుడు ప్రశ్నిస్తాం, అంతే తప్ప అధికారం ఉన్నదిగా నేను చేస్తే ఇవాళ ఏం జరిగింది? పోలీసు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు, వారు వారి యొక్క డ్యూటీని నిర్వర్తించిళ్ళు. రేపు భవిష్యత్తులో కూడా అన్యాయం అయితే చాలా అంశాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అన్యాయాలు జరిగితే, ప్రజలకు అన్యాయం జరిగినా, రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాం. ఒక మీడియానే వేదిక చేస్తాం, అదేవిధంగా అధికారులను కూడా వేదిక చేసి ప్రజల సమక్షంలో పెడతాం. అతి త్వరలో కూడా ఇంకా చాలా అంశాల మీద కూడా మీ ముందుకు తీసుకొస్తాం. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.